అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు. మన వేదిక మీద ఉన్న సంధ్యక్క, భారతక్క అక్కలందరికీ ముందుగా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అక్కలందరికీ ముందుగా అందరికీ విప్లవ వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే అక్కలందరూ ఈ రోజు ఇలా కూర్చున్నారంటే పాపం వాళ్ళ తోటలల్లో అన్ని ఏమైపోతున్నాయో అని బాధపడుతున్నారట్టుంది. అక్కలందరూ ఈ రోజు కూలంతా వదులుకొని ఇక్కడికి వచ్చి శ్రద్ధగా అక్క చెప్పిన మాటలు, మేమందరం చెప్పిన మాటలు వింటున్నందుకు అక్కలందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఏంటంటే మన మహిళల అనేది పోరాటాలని ఇప్పటికీ 116వ సంవత్సరం అయినా కానీ మహిళలలో సమానత్వం అనేది ఇంకా రాలేదన్న బాధ ఒకటి మాత్రం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మహిళ అనేది మనం ఇంతవరకు పురుషుని మీద ఆధారపడే బ్రతుకులే తప్ప ఇంతవరకు మనం స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకునే స్థాయికి కూడా ఎదగలేదు. అది ఎంత పెద్ద స్థాయికి ఉన్నా కానీ వాళ్ళలో ఒక పురుషుని మీద ఆధారపడే బ్రతుకులే అయితేనే. అందుకే మనము ఇప్పుడు పెళ్లి కాక ముందుకు తండ్రి మీద ఆధారపడాలి, పెళ్ళైనాక భర్త మీద ఆధారపడాలి, ముసలితనంలో కొడుకు మీద ఆధారపడే బ్రతుకులే. ఇన్ని సమానత్వాల కోసం ఎదురు చూస్తున్నా గానీ మనకి ఇది సమానత్వం అంటే ఒక స్త్రీ బయటికి పోవాలంటే ఎవరికి చెప్పకుండా ఎప్పుడు పోతామా, మనకు అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, సమానత్వం వచ్చినట్టు అని నేను కోరుకుంటున్నా. అదే విధంగా మనం మహిళలుగా ఎన్నో పోరాటాలు చేస్తే గానీ మనం ఇక్కడ దాకా వచ్చినాం. లేస్తే ఇంటికే పరిమితం కావద్దు. మనం అందరం కూడా మహిళలు పిలవగానే అక్క వాళ్ళు ఎందుకో పిలిచారు కదా, మనం కూడా వెళ్దాం, వాళ్ళు ఎందుకో మాట్లాడడానికి ఇంత కార్యక్రమం చేసిరని మనం కూడా ఆలోచించుకొని ఏ కార్యక్రమం జరిగినా ముందుండాలని నేను కోరుకుంటూ ఈ చిన్ని అవకాశం ఇచ్చిన మన ప్రియమైన కామ్రేడ్స్, అన్ని గ్రామాల నుండి వచ్చిన అక్కలకు రాష్ట్ర కమిటీ తరఫున విప్లవందనాలు తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా పోరాట దినం అని చెప్పేసి మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటం అనేది మనం కొన్ని హక్కులు సాధించుకున్నాం, ఇంకా సాధించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న వరకట్నాలకు కానివ్వండి, గృహాతులకు కానివ్వండి, మనం చేసే పోరాటాలు అన్ని చాలా సాధించుకున్నాం. కానీ అవి కాలరాసు మనకు నిర్భయ చనిపోయినప్పుడు ఢిల్లీలో నిర్భయ చట్టం అని కానీ, ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు దశా చట్టం అని కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు అత్యాచారాలు కూడా వెలుగులోకి రానివ్వట్లేదు. అంటే ఇప్పుడు మహిళలు పోరాడుకొని చేసుకుంటూ సాధించుకున్న హక్కులను కూడా అమల్లోకి రాకుండా హక్కులను చుట్టాలుగా మార్చుకుంటున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలని పిఓడబ్ల్యూ మహిళలుగా మేము రోడ్లెక్కి ఎన్నో పోరాటాలు చేసినాం. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటం అనేది 1910లో కారా జట్కిన్ అనే మహిళ 10 గంటల నుంచి రక్తం చిందిస్తూ 1000 మందితో రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి ఓటు హక్కు కోసం కూడా పోరాడిన రోజని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా అంతర్జాతీయమైన చోట ఒకప్పుడు మనం కమిషనమే చేసుకున్నాం, కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు అందరూ ప్రభుత్వాలు కూడా చేసుకుంటున్నారు. ఏది మంచిగా అక్క అనుకుంటూ స్వాలాలు కప్పుకోను, బోకేలిచ్చుకుని, నాకు కూడా ఇప్పుడు పిలుపు ఉంది, కానీ అదేంటిది కలెక్టర్ ఆఫీస్ లో సాల్వాలు కప్పుకోవడం, బుకాయలు ఇచ్చుకోవడం, స్వీట్లు పెట్టుకోవడం, ఇంకా ఇది కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొన్న మన ఖమ్మంలో చూస్తున్నాం, మేడిమెట్ల భూదాన అనే పేరుతో 600 ఇళ్ళు కూల్చివేశారు. ఏంటదంటే గాంధీ విగ్రహం కడతారట. గాంధీ రాజ్యాంగంలో ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, పేదలకు ఇల్లు పంచాలి, పేదలకు గుడిసెలు వేయాలని చెప్పిండు. కానీ ఇల్లు కూల్చివేసి మేము గాంధీ విగ్రహం కడతామని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం మహిళల పక్షాన, మహిళలు రోడ్డుకు వచ్చి గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లల తల్లి కానీ మాకు టైం ఏంటండి, మేము చదువుకుంటాం, మేము ఇల్లు ఖాళీ చేస్తాం అని చెప్పి కాళ్ళ మీద పడ్డా కూడా వాళ్ళని నెట్టేసి ఇల్లు కూల్చిన ఘటనలు మనం చూస్తున్నాం. కానీ ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కట్టడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పాల్సిందిగా మన మహిళల వంతు ఉంది. ఇంకోటి ఉపాధి, వలస కూలీలు, మహిళలు వలస వెళ్తున్నారు, ఏది హైదరాబాద్ అని, సూరత్ అని. కానీ మహిళలు వలస ఉపాధి లేక వలస వెళ్తే పిల్లలకు రక్షణ ఉందా? పిల్లల్ని ఇంటి దగ్గర హైదరాబాద్ ఉంచి పిల్లలు ఉపాధి కోసం కూలీలకు వెళ్తే పిల్లలకు రక్షణ లేదు, మహిళలు పనికి వెళ్తే మహిళలకు రక్షణ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం చేయాల్సింది ఏంటంటే మహిళలకు 200 రోజులు పని కల్పించాలి, రోజువారీ కూలి 600 ఇవ్వాలి. రెండోది, ఒకవేళ మీకు ఉపాధి పని లేకపోతే రైతులు కూడా ఉన్నారు కదా, రైతులకు కూడా చేయించండి. రైతులకు కూడా వాళ్ళకు మంచి చేసిన వాళ్ళైతాం, మనం మహిళలకు కూలీలు మనం ఉపాధి కల్పించిన వాళ్ళైతాం. అందుకని మహిళలు వలస పోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం 200 రోజులు కూలి కల్పించాలి, రోజువారీ. దీని మీద మనము మహిళలు పెద్ద ఎత్తున కూడా దీన్ని సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాం.